ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఈ పరికామని ఏంటి 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 పరకామణిలో ఒక తప్పు చేశాడు. మహాపాపంగా భావించి బ్లాక్మెయిల్ కూడా చేశారండి. నా భార్యా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను. పరకామణి. ఈ పరకామణి ఏంటి 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 పరకామణి కేసు ఏంటి? పరకామణి కేసులో ఒక సిఐని ట్రైన్లో చంపేసి రోడ్డు ట్రాక్ పైన పడేశారు. దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అసలు పరకామణి ఏంటి, ఈ కేసులు ఏంటి అని చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. పరకామణి అంటే అదేదో మనీలాగా లేకపోతే డబ్బుల్లాగా అనుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చినటువంటి ఏవైతే కానుకలు ఉంటాయో, ఏవైతే మనం మొక్కులా సమర్పిస్తామో ఆ డబ్బులని నువ్వు దగ్గర వేసి లెక్కెడుతూ ఉంటారు. దాన్నే పరకామణిగా దానికి పేరు పెట్టారనేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ పరకామణిలో గతంలో ఒక వ్యక్తి $90 దొంగతనం చేయటం జరిగింది. అది అందరూ ఇప్పటికి చాలామంది చూసుంటారు. $90 దొంగతనం చేసి ఇలా లోపలికి పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని పట్టుకోవటం, దానిపైన శిక్షించటం, సీసీ కెమెరాలు చూడటం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు పరకామణి ఈ విషయం ఎందుకు బయటకు వస్తుందంటే, టీడీపీ లడ్డూలో జంతువు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిసినాయి అంటూ మన ముఖ్యమంత్రి గారు కొద్దిగా కూడా ఆలోచించకుండా, ప్రజలు ఎలా ఫీల్ అవుతారో కూడా తెలియకుండా ఒక పార్టీ అధినేతని, పార్టీని విక్టిమ్‌గా చేస్తూ మాట్లాడటం జరిగింది. దాన్ని సిట్ విచారణలో తెలిసింది ఏంటంటే, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఏమి కలవలేదు. కాకపోతే వెజిటబుల్ ఆయిల్స్ అవి కలిసాయని చెప్పడం జరిగింది. కానీ మనందరికీ తెలిసింది పరకామణి కేసులో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణి దగ్గర ఇలా జరుగుతుంది, ఇలా చేశారు, ఇలా చేశారు. $90 ఆయన దొంగతనంగా తీసుకున్నాడనేసి. దొంగతనం చేసింది ఎవరు? ఇప్పుడు మీకు వెనక కనిపిస్తుంది ఈ వ్యక్తి. ఈ వ్యక్తి కళ్ళల్లో చూస్తేనే నాకు చాలా బాధ కనిపిస్తుంది. పరకామణిలో ఇదే మొదటిసారి జరిగిందా దొంగతనం? ఎవరైనా చెప్పగలరా? వెంకటేశ్వర స్వామి ఆలయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో విధాలుగా దొంగతనాలు చేశారు. ఎంతోమంది ఎన్నో విధంగా బ్లాక్‌లో టికెట్లు అమ్మారు. ఎంతోమంది ప్రైవేటు బ్యాంకులకి దేవుని ఆస్తులు మొత్తం తరలించి కొట్టేయాలని చూశారు. టీటీడీ పేరుతో ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే ఇంకొక టీటీడీ అని పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంకు చిన్న చెక్కులు కూడా వేరే వైపు మళ్లించారన్న వాస్తవాలు కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. ఆ అవాస్తవాల మధ్యలో ఇప్పుడు ఈ పరకామణి కేసులో ఈ విక్టిమ్ ఒక మాట మాట్లాడుతున్నారు. ఇతను చెప్పిన మాటలు విన్న తర్వాత ఇప్పటివరకు జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, వైఎస్ఆర్‌సీపీ హయాంలోనే ఇది జరిగిందని చెబుతూ పాపం గతంలో ఎప్పుడో జరిగిన తప్పుని అతను చేసిన ప్రక్షాళన కూడా మీరు వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఒకసారి ఆయన వర్షన్ వినండి. మీరు దేవుని సన్నిధిలో ఎవరు తప్పు చేసినా, ఎవరు దొంగతనం చేసినా తప్పే. తప్పంటే తప్పే. కానీ ఇతను చెప్పిన మాటలు ఒకసారి మీరు వినండి. నమస్కారం అండి. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్ద జీఆర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. ఆయన చేసింది $90 దొంగతనం చేయటం ఒకటే అని నేను అనుకున్నాను. అంతకుముందు కూడా చేసి ఉండొచ్చు. అతనికి కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. అందుట్లో కోటాను కోట్లు సంపాదించి ఉండొచ్చు. నాకు ఎంత సంపాదించినా దొరికే వరకే ఎవరైనా దొంగ. దొరకముందు ప్రతి ఒక్కడు దొరే. కానీ ఈయన దొరికిన తర్వాత పరకామణిలో తను చేసినటువంటి అపచారం కానీ తన ఆస్తి మొత్తంలో 90% రాసిచ్చారు. ₹1,00,00,000 అంటే 90 లక్షలు రాసిచ్చి కేవలం 10 లక్షలే వాళ్ళు బతకడానికి పెట్టుకున్నాను. ఆ ప్రక్షాళన, ఆ పాప భీతి నన్ను ప్రతిరోజు తొలిచివేస్తుందంటూ ఆయన మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పరకామణిలో దొంగతనం చేసింది ఇతను ఒక్కరేనా? ఇంకెవరైనా ఉన్నారా? గత
100 సంవత్సరాల్లో ఎవరన్నా చేశారా? ఇయన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇతనిలాగా ఎవరిని టార్గెట్ చేయలేదు. ఎందుకనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరి ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద నేను కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలు. ఆయన పర్సనల్ బాడీ షేమింగ్ ఎందుకు చేశారనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ అలా జరిగితే అలా చేసిన వాడికి విజ్ఞత లేదని చెప్పాలి. 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాం. వాటి గురించి డిబేట్లు పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్. సో తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు. దానికి శిక్షగా నిరంతరం బాధపడుతూ ఉన్నాడు. తన కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆ వ్యధని అనుభవిస్తూనే ఉన్నారు. అలా అని తప్పు చేయలేదా అంటే, ఎంతోమంది గోమాతలు చనిపోయారు. చాలామంది చెప్తున్నారు దానికి అవాస్తవాలతో సహా టీటీడీ దేవస్థానంలో గోమాతలు చనిపోయాయి అని చేసిన ఆరోపణలు నిజమయ్యాయి మనం చూసాం. పరకామణిలో కేసులో ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది. ఓకే, సిఐ పైన దాడి చేయడం జరిగింది. ఆయన ఎలా చనిపోయాడో ఇప్పటివరకు ఎవరికి దానికి సంబంధించిన విశేషాలు తెలియవు. ఇప్పుడు ఈయన పైన వరుస ట్రోల్స్ చేస్తూ ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఒకలా కనుసన్నల్లో ఇవన్నీ చేశాడని, వాళ్ళే ప్రేరేపించేశారని ఇలా ఆయన పైన మూకమ్మడిగా దాడి చేస్తున్నారు. ఎందుకు ఇలా దాడి చేస్తున్నారు? లడ్డూలు బ్లాక్లో అమ్ముకున్న వాళ్ళు లేరా? బ్లాక్లో దర్శన టికెట్లు అమ్ముకున్న వాళ్ళు లేరా? ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడో దొంగలు పడ్డారు. ఎప్పుడో పాపం ఇలాగా బాధితులు కూడా చాలామంది ఉన్నారు. ఒక విషయం మాత్రం పక్కా, ఇప్పటి వరకు ఎటువంటి దారుణాలు, ఎటువంటి తప్పులు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగాయో వాటన్నిటిని మనం జీవితంలో ఒక గుణపాఠంలా పెట్టుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆ తప్పు జరగకుండా కాపాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏదో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళపైన ఇలా జరిగిందని చెప్పుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పుడు వరకు చూసుకోండి ఒక్కసారి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలపైన చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని ప్రశ్నించిన ప్రతిసారి పరకామనియో, ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. ఇలా మనోవేదనకు గురి చేసి వాళ్ళు శారీరకంగా, మానసికంగా బ్రతికున్న సచ్చిన శవాలయ్యే వరకు కూడా వీళ్ళు వాళ్ళపైన ప్రతిదాడులు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, లేకపోతే అది ఒక కుసంస్కారంతో చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ వ్యక్తి బయటకు వచ్చి ఇలా మాట్లాడి తన ఆస్తిలో 90% రాసిచ్చానని చెప్తున్నా కూడా వీళ్ళు చాలామంది నమ్మకపోవచ్చు. చేసిన తప్పుకు సరిగా జరిగింది అన్నా. మీకు తెలియని విషయం నేను చెప్తా, ఒకసారి వినండి. పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, ఏమైనాయో తెలియదు. దేవాలయంలోని కొన్ని మండపాలు కూల్చేశారు, గతంలో ఏం చేశారో తెలియదు. మొన్న తొక్కిసలాట్లో 6 చనిపోయారు, దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. డ్రోన్స్ ఎగురుతున్నాయి, ఫ్లైట్లు ఎగురుతున్నాయి, వాటి గురించి మాట్లాడే నాదుడు లేడు. మాంసాహారాన్ని కొండ మీదకి తీసుకొచ్చి తింటున్నారు, దాని గురించి మాట్లాడే నాదుడు లేదు. ఎంతోమంది భక్తులు ఇబ్బందులు పడుతూ పిల్లలకి పాలు లేవంటూ క్యూ లైన్లో మాట్లాడిన సందర్భాలు మనం చూసాం, దాని గురించి మాట్లాడే నాదుడు లేరు. చివరికి గోమాతలు చనిపోతున్నాయన్న దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. 100 లక్ష లడ్డులు మనం అయోధ్యకు పంపించాం, అవి కూడా కల్తీ అని ఒక సినిమా హీరో మెడల్ తుడుచుకుంటూ పంచె గడ్డి పైకి తుడుచుకుంటూ మెట్లని చేసిన ఆరోపణలు కూడా మనం చూసాం. మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న
మనం వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే ఇలా తప్పుడు పనులు చేస్తూ వాడుకుంటున్నామో, అభియోగాలు వేరే వాళ్ళపైన చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నామో, అప్పుడు ప్రతిసారి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విపత్తులు కానీ, దేవాలయాల్లో జరిగినటువంటి దుస్సంఘటనలు కానీ ఇంతకుముందు ఎందుకు జరగలేదంటే, మనం చేస్తుంది తప్పని పదే పదే దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. ఎవరైనా, ఎక్కడైనా, ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా. ఇతను చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ తన ఆశలో 70% రాసిచ్చిన తర్వాత కూడా పరకామణి అని ఇలాగే వెంటబడి చేస్తూ ఉన్నారు. అయ్యా, నాకు తెలిసిన ఒక విషయం అడుగుతూ ఉన్నా. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక టీవీ ఛానల్ ఉంది. దానికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తున్నారు. దాని ద్వారా ఏం ప్రోగ్రాంలు చేస్తున్నారో ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? చెప్పండి. లేదు. అయ్యా, ఇంకా విషయాలు నేను చాలా చెప్తా ఇటువంటి చెప్పుకుంటూ పోతే. యాలకులు అక్కడక్కడ కలెక్ట్ చేస్తాం, దానికి టెండర్ పిలుస్తుండ్రు. శనగపప్పు ఆ ప్రదేశంలో పండుతుంది, కానీ మీరు అక్కడ నుంచి ప్రొక్యూర్ చేయకుండా బయట నుంచి ఆర్డర్లు టెండర్లు వేసుకొని ఎక్కడి నుంచో తెప్పించుకుంటారు. ఏంటిది? దాంట్లో ఎంత మిగులుతుంది? నెయ్యిలో ఎంత మిగులుతుంది? ఎలా ఇబ్బందులు పడుతున్నారు? బయట నెయ్యి కొనాలంటే ఒరిజినల్ నెయ్యి కేజీ 2500, 3000 ఉంది. మనకి 450కి 300కి ఎలా ఇస్తున్నారు? ఇవన్నీ అనేక రకాల అనుమానాలు ప్రతి ఒక్కరి బ్రెయిన్లో తొలుస్తూనే ఉంటాయి ప్రతిసారి. కానీ ఒక వ్యక్తి చేసిన తప్పుని పదే ఎత్తి చూపించి ఒక పార్టీకి దాన్ని చుట్టుపెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మాత్రం ఎప్పటికైనా తప్పే. దానికి ప్రతిఫలం, శిక్ష బ్రతికుండగానే అనుభవించవలసి వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పరకామణి కేసులో ట్విస్ట్ వీడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.